చపాతీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చాలా మంది దీన్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు రుచికరమైన ఆహారం కావాలనుకునేవారు చపాతీని ఇష్టంగా తింటున్నారు. చపాతీ రుచికరమైనప్పటికీ దాన్ని తయారు చేయడం కొంచెం కష్టమైన పని. మెత్తగా ఉండడానికి అది సరిగ్గా కలిపే విధానం కారణం. చపాతీని తయారు చేయడం కొందరికి సవాలు అనిపించవచ్చు. ముఖ్యంగా రుచికరంగా మెత్తగా ఉండాలని కోరుకునే వారికి చపాతీ పిండిని సరిగ్గా కలిపితేనే మంచి ఫలితాలు వస్తాయి. పిండిని సరిగ్గా కలపకపోతే చపాతీ కఠినంగా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని కలిపే పద్ధతి చపాతీ తేలిక మెత్తగా ఉండడానికి ముఖ్యమైన దశ. కొందరికి ఈ దశ సవాలుగా అనిపించవచ్చు. సరైన కలిపిన పిండితోనే మెత్తని చపాతీ సాధ్యం. ఇటీవలి కాలంలో తమిళనాడులో కూడా చపాతీ తినడం విస్తృతమవుతోంది. అయితే ఉత్తర భారతదేశంలో తయారు చేసే చపాతీకి దక్షిణ భారతదేశంలో తయారు చేసే చపాతీకి రుచిలో మృదుత్వంలో కొంత తేడా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చపాతీ చాలా మెత్తగా రుచికరంగా ఉంటుంది. అందువల్ల దాని తయారీలో ప్రత్యేకమైన కలిపే పద్ధతులు అవసరం. చపాతీని మెత్తగా చేయాలంటే పిండి కలిపేటప్పుడు నూనె వేయవద్దు. నూనె వేసినా వేయకపోయినా పిండిని సరిగ్గా కలిపితే చాలు మెత్తగా వస్తుంది. కలిపిన పిండిని కొంతసేపు నానబెట్టి తర్వాత రుద్దితే చపాతీ మెత్తగా ఉంటుంది. మెత్తటి చపాతీ కోసం ఒక మంచి మార్గం, ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి వేసి కొంతగా ఉప్పు చల్లాలి. తర్వాత నీరు కొంచెం కొంచెంగా జోడించి పిండిని సరిగ్గా కలపాలి. కలిపేటప్పుడు నీరు తగినంత ఉండాలి. నీరు ఎక్కువైనా లేదా తక్కువైనా చపాతీ మెత్తగా ఉండకపోవచ్చు. కలిపిన పిండిని ఒక కప్పులో పెట్టి సుమారు గంట సేపు నానబెట్టాలి. ఈ పద్ధతిని పాటించడం వల్ల పిండి మెత్తగా మారుతుంది. ఇది చపాతీ మెత్తగా రావడానికి సహాయపడుతుంది. పిండిని కలిపేటప్పుడు నూనె వేయకూడదు. వేస్తే రబ్బర్లా మారే అవకాశం ఉంది. ఈ కలిపిన పిండితో చపాతీలు చేసి తవా మీద రెండు వైపులా కాల్చాలి. చపాతీని రెండు వైపులా దోరగా కాల్చి కొద్దిగా నూనె రాస్తే అది రుచికరంగా మెత్తగా అవుతుంది.